హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శిరీషారెడ్డి డిజైనర్. ఏంటి దీవెనమ్మ ఫోటో పెట్టి శిరీషారెడ్డి అంటుంది అనుకుంటున్నారా? దీవెనమ్మ వేసుకున్న లెహంగా నేనే స్టిచ్చింగ్ చేశానండి. అది 5 మీటర్స్ 5.5 శారీ అనమాట. ఆ శారీని ఐరన్ ప్లీట్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో ఐరన్ ప్లీట్స్ పెట్టి నేను శారీని అయితే లెహంగా స్టిచ్చింగ్ చేశాను. మనకి క్లాత్ ఎంత ఎక్కువ ఉంటే అంత టజిల్స్ చాలా బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా ఎలా ఉందో. ఆల్రెడీ ఈ లెహంగా మీద సాంగ్ కూడా చేసింది. ఇప్పుడు రెప్పల్లో అన్న సాంగ్ కూడా చేసింది, మీరు చూసే ఉంటారు. నా ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. చూసి లెహంగా ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా లెహంగా ఎలా ఉందో. దగ్గర నుంచి చూపిస్తాను. ఐరన్ ప్లీట్స్ అనేవి పోకుండా నేనైతే మధ్యలో స్టిచ్చింగ్ అనేది చేశాను. చూసారు కదా, ఒక్కొక్క ఫిల్కి కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫిల్స్ అనేవి పెట్టేశాను అనమాట. అంటే ఎంత గ్యాప్ ఉంచాలో అంత గ్యాప్ ఉంచి మొత్తం 5 మీటర్స్ మొత్తం లెహంగా కుట్టేశాను అనమాట. ఎంత గేర రావాలి అన్న, ఎంత ఫిల్స్ రావాలి అంటే అంత ఫ్యాబ్రిక్ అయితే ఉండాలి. నేనైతే శారీ తీసుకున్నా, నన్నే తీసుకోమని చెప్పారనమాట మా చెల్లి వాళ్ళు. సో నేనైతే శారీ తీసుకొని శారీనే స్టిచ్చింగ్ చేశాను. లెహంగా లాగా కన్వర్ట్ చేసి స్టిచ్చింగ్ చేశాను. మా చెల్లి ఓల్ని తీసుకోమని చెప్తుంది, నీ ఎలా కుట్టాలి, ఎలా బాగుంటుంది తనకి అని చెప్పి. నేనే ఒక ఐడియా ప్రకారం నేను మా చెల్లికి ఫోన్ చేసి చెప్తాను. ఓకే అక్క, బాగుంటే పెట్టు, హెవీగా వద్దు అని చెప్తుంది. సో సింపుల్గా పెట్టమన్నది కాబట్టి చిన్న బాదం షేప్ ఇచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కుట్టి బ్యాక్ హుక్స్లు ప్రిపేర్ చేశాను. చిన్న పాపే కాబట్టి. ఫ్రంట్ వచ్చేసి మోడల్ ఇచ్చాను, బట్ అది మనం పట్టుకోవడం వల్ల అర్థం కావట్లేదు. దీవెనమ్మ వేసుకుంటే ఆ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. హ్యాండ్ మాత్రం ఎల్బో హ్యాండ్ వరకు పెట్టవక్క అని చెప్పారు. నేను అంతే పెట్టాను అనమాట. చూసారు కదా టజిల్స్ ఎలా వచ్చాయో. క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తాయి, క్లాత్ లేకపోతే రావు. నేను దీవెనమ్మ పిక్స్ పెడుతున్నాను, చూడండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.